హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పన్నీర్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, కసూరి మేతి అండ్ హాఫ్ లెమన్ తీసుకోవాలి. ఇవైతే ఖచ్చితంగా వేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్లనే మన కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న టమాటో, దాంట్లో విత్తులన్నీ తీసేసేయాలి. కొంచెం పెరుగు, అలాగే కొద్దిగా శనగపిండి, ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్ కూడా మంచి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తగినంత పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన మసాలాలన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలాలు పూర్తిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని పిండుకొని వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం పెరుగులో అన్ని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఆ పేస్ట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఆ ముక్కలకి ఆ పేస్ట్ అనేది బాగా కోట్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ మనం సైడ్లో ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలన్నమాట. ఒక్క పన్నీర్ ముక్క కూడా విరగకుండా మంచిగా స్మూత్గా మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. అన్నిటికీ మంచిగా మసాలా పట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ అయ్యాయో ఇలానే స్పూన్తో ఒక 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్స్ చేసుకున్న దాంట్లో ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. లెమన్ వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా లెమన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ సైడ్లో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చిలు ఇప్పుడు ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. అవి వేసుకొని దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక సైడ్లో ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం యాడ్ చేసుకున్న అన్ని పదార్థాలు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత మసాలా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ సేమ్ ఒక 2 పచ్చిమిర్చిలు తీసుకొని ఇవి గార్నిషింగ్ కోసం అన్నమాట. సేమ్ పచ్చిమిర్చిలు తీసుకొని మనం వేయించుకొని సైడ్లో ఉంచుకోవాలి. అవి బాగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఒకసారి అయితే ఇది బాగా చూసుకోండి. చూసారు కదా, ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని సైడ్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఆ మిశ్రమం మొత్తం మసాలాతో సహా అంతా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఎంత బాగా ఫ్రై అయ్యి పన్నీర్ ముక్క ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, వెరీ వెరీ ఈజీ అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలి సపరేట్ అవుతున్నప్పుడు మనం ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో సైడ్కి తీసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోండి, ఇది మాత్రం మిస్ చేయకండి. అన్నీ సైడ్కి తీసుకొని అదే సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని
ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ దాంట్లో తగినంత కారం, అంటే మనం ఇంతకుముందు దాంట్లో వేసుకున్నాం కదా, ఇక్కడ ఉప్పు కారం కొంచెం చూసి వేసుకోండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము కాబట్టి మేము ఎక్కువనే వేసుకుంటున్నాం. మీరైతే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. అలాగే దాంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాం. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒకసారి వేగనివ్వాలన్నమాట. ఇవన్నీ చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతుందో, ఇలా పైకి తేలుతున్న ఆయిల్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఆ టమాటో ప్యూరీ మొత్తం బాగా వేగాలన్నమాట. దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కర్రీకి తగినట్టు కొన్ని వాటర్ వేస్తున్నాం, ఎక్కువ కూడా కాదు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం అనమాట. ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట. ఇది బాగా థిక్ గ్రేవీ లాగా వస్తుంది. ఒకసారి 2-3 టైమ్స్ బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇలా కలుపుకున్నది మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ కర్రీ మొత్తం, ఆ పన్నీర్ కర్రీ మొత్తం దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మొత్తం ముక్క విరగకుండా చూసి కలుపుకోండి నిదానంగా. చూస్తున్నారు కదా, అలా నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఇప్పుడు ఒకసారి బాగా వేగాలి. మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీలో ఇందాక వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీకి అయితే చాలా మంచి కాంబినేషన్. బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. అందరూ ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ మా అమ్మ అయితే ఎలా ఉందో తిని రివ్యూ కూడా ఇస్తున్నారనమాట. చాలా టేస్టీగా ఉందని అయితే చెప్పారు. చూడండి మీరే. చపాతీకి అయితే మంచి కాంబినేషన్ ఇది, అండ్ రైస్లో కూడా బాగుంటుంది. మనం బగారా రైస్, పులావ్ రైస్ చేసుకుంటాం కదా సింపుల్గా ఇంట్లో, బాగుంటుంది. దాంట్లో టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు మా మమ్మీ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.